అధ్యక్ష, దిస్ ఇస్ అవర్ కమిట్మెంట్. 15% గ్రోత్ రేట్ రావాలి. ఇక్కడుండే మెంబర్స్కి అందరికీ చెప్తున్నాను, మేము ఒక విజన్ డాక్యుమెంట్ స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేశాం, జిల్లా డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం, అదే మరిగా కాన్స్టిట్యున్సీ కూడా తయారు చేస్తున్నాం, మీకు రిసోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మీరు కూడా మీ నియోజకవర్గంలో అభివృద్ధి చేసి అక్కడుండే మీ ప్రజల్ని తలసరి ఆదాయం పెంచే విధంగా కార్యక్రమాలు చేపట్టే బాధ్యత గౌరవ శాసనసభ్యులపైన కూడా ఆధారపడింది. అది చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నా. దిస్ ఈజ్ ది విజన్ వీ హ్యావ్ గివన్. అదే మాదిరిగా దశ మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఒక్కసారి ఇది ఇంపార్టెంట్ స్లైడ్ దశ. ఎప్పుడు కూడా 7.5% గ్రోత్, 7.5% గ్రోత్ వస్తే మంది పైన మీరు చూసినప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ ఏంటంటే 2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీ, అంటే $42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్. అదే 7.5% గ్రోత్ అయితే 75 లక్షల కాడ ఆగిపోతాం. జిఎస్టిపి 0.62 కాడ ఆగిపోతాం. పర్ క్యాపిటల్ 13,18,795 కాడ ఆగుతాం. అది డబ్బుల్లో చూస్తే డాలర్స్ చూస్తే $10,384. 15%కి వెళ్తే $347 కోట్ల జిఎస్టిపి. దానిపైన డాలర్స్లో చూస్తే $2.7 ట్రిలియన్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే 58,14,916. అదే మరి డాలర్స్లో చూస్తే $45,784. డబల్ ది గ్రోత్ రేట్, 4.5 టైమ్స్ తలసరి ఆదాయం పెరుగుతుంది.